వన్ ఆఫ్ ద రాయలసీమ స్పెషల్ అలసంద వడలండి ఈరోజు రెసిపీ. మామూలుగా అలసంద వడలు అంటేనే కొంచెం మెత్తగానే వస్తాయి. అలా మెత్తగా రాకుండా బయట క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా టేస్టీగా వస్తాయండి. ఎన్నిసార్లు ట్రై చేసినా వడలు మెత్తగానే వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేద్దామా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇక్కడ నేను అలసంద పప్పు తీసుకున్నానండి. అలసంద బ్యాళ్ళు అని అంటారు కదా, అది తీసుకున్నాను. ఒక కప్పు తీసుకున్నాను. చూడండి, దీనికి ఒక కప్పుకు 2 స్పూన్ల మినప్పప్పు వేయాలి. అదే ఉద్దిబ్యాళ్ళు అంటారు కదండి, ఆ ఉద్దిబ్యాళ్ళు వేసి బాగా నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలండి. నేను ఇక్కడ పొట్టు తీసిన అలసంద పప్పునే తీసుకున్నాను. అయినా కూడా అందులో కూడా కొంచెం పొట్టు వస్తుంది. చూడండి, ఇలా 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకుంటే పొట్టు మొత్తం వస్తుంది. మీరు పొట్టుతో ఉన్న అలసంద పప్పు తీసుకున్నా, అలసందలు తీసుకున్నా కూడా ఇదే పద్ధతిలో ట్రై చేయండి. చూడండి ఎంత పొట్టు వచ్చిందో. ఇలా పొట్టు అంతా తీసేసుకొని క్లీన్గా నీళ్ళు పోసుకొని 4 నుంచి 5 గంటల దాకా ఈ పప్పు నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా నానిన తర్వాత పప్పు మొత్తం బాగా పైకి వస్తుంది, మెత్తగా నానుతుంది. ఆ నానిన పప్పుని మరొకసారి కడిగేసుకొని నీళ్ళు మొత్తము స్ట్రైనర్లోనూ వంపేసుకోవాలండి. జాలి గిన్నె అంటారు కదా, అట్లా జాలి గిన్నెలో కానీ నీళ్ళు మొత్తం వంపేసుకొని అసలు తడి లేకుండా ఒక 10 నిమిషాలు స్ట్రైనర్లోనే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని అందులో 2 స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలి. ఒక 6-7 పచ్చిమిరపకాయలు, కొన్ని అల్లం ముక్కలు వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన తీసుకోవాలి ఆ పేస్ట్ని. అదే మిక్సీ గిన్నెలోకి అలసంద పప్పుని తీసుకొని కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. చూడండి, ఇలా నీళ్ళు అసలు పోయకూడదండి, నీళ్లు పోయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ గ్రైండ్ చేసుకున్న దానిలోకి కొద్దిగా పుదీనా, కట్ చేసుకున్న పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చివరగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. నీళ్లు వేయకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి పిండి ఎప్పుడు. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. అలసంద వడల్లోకి వంట సోడా అసలు వేయకూడదండి. వంట సోడా వేసామంటే అలసంద వడలు మెత్తబడిపోతాయి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము. ఆయిల్ వేడయ్యేలోపు చేతులకు తడి చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని తీసుకుని చిన్న ఉండలు తీసుకుని ఇలా వడలుగా చేసుకోవాలి. ఇంకా మిగతా పిండిని కూడా చిన్న ఉండలుగా తీసుకొని మొత్తం వడలుగా చేసుకోవాలండి. ఇలా వడలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేతి మీద చేయడం రాని వాళ్ళు అరిటాకు అవైలబుల్గా ఉంటే అరిటాకు మీద కానీ, లేదా తమలపాకు ఉన్న తమలపాకు మీద కానీ ఇలా వడలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకుని ఆయిల్కు సరిపడా మనం ప్రిపేర్ చేసుకున్న వడలను వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే వడలు త్వరగా మాడిపోతాయి, లోపల ఉడకవండి. అందుకే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటూ దూరగా వేయించుకోవాలండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి వడలు. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్ని వడలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడలన్నీ పక్కన పెట్టేసుకున్నాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, లోపలేమో సాఫ్ట్గా ఉంటాయి. చూడండి, చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో. చూడండి, అంతేనండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్న మన రాయలసీమ అలసంద వడలు రెడీ అయ్యాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.